రాయ్ నాని రాయ్ రాయ్ నాని రాయ్ ఎరా అమ్మాయి బాగుందా? బాగుంది. బాగా నచ్చినట్టుంది. నచ్చింది. మరి ఐ లవ్ యూ చెప్పేసి ఉంటావు ఈ పాటికి. చెప్పేసాగా ఏముంది? ఏమంటుంది? యాక్సెప్ట్ చేసింది. అవును, అక్కడేదో వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ? అదేం లేదే. లేదు, గమనిస్తూ ఉండు. వర్షం రాబోతున్నట్టుందా అక్కడ? ఎరా సిగ్గుందా నీకు? ఏంట్రా పొద్దు పొద్దున్నే ఇలా కళ్ళగంటూ ఫ్యాంటసీలో బతకడానికి సిగ్గు అనిపించట్లేదరా నీకు? కళ్ళగంటానికి సిగ్గెందుకురా? కళ్ళలో మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఫుల్ ఫ్రీడమ్ అక్కడ. రే స్టూపిడ్, ఫ్యాంటసీ నుంచి బయటకు రారా. సిగ్గుందా? నీ వయసు అంతా తెలుసారా నీకు? అరే పాకెట్ మనీ కోసం టైటానిక్ సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మాం, గుర్తుందా నీకు? గుర్తుంది. టైటానిక్ గురించి ఇప్పుడు ఎందుకురా? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టిన వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నారా? అర్థమవుతుందారా నేను నీకేం చెప్తున్నానా? మన క్లాస్మేట్ లక్ష్మి గుడికి వచ్చి నాతో క్యారమ్స్ ఆడుతున్నారా? వీఆర్ గెటింగ్ ఓల్డ్ బడి. మన బ్యాచ్లో నువ్వు ఒక్కడే మిగిలిపోయావురా. ఇది నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉందిరా. కనెక్ట్ అయ్యే అమ్మాయి దొరకాలి కదరా. రే ఈడియట్, కనెక్ట్ అయ్యే అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే కనెక్షన్కి పనికిరాని కేబుల్లా తయారవుద్దు లైఫ్. అదేరా, డైలీ ఆఫీస్ 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 అంటూ లైఫ్లో వేరే ఏం లేకుండా పోయింది. ఈ రోజు నుంచి 2 hours ఆ పని కోసమే కేటాయిస్తా. ఏ పని కోసంరా? అదేరా, మైత్రివనంలోనో బిగ్ బజార్లోనో ఎక్కడో చోట మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకుంటా. రే ఈడియట్, అమ్మాయిలు ఏమన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు అనుకుంటున్నావా? మైత్రివనంలోనో బిగ్ బజార్లోనో చూసి పట్టుకొచ్చుకోవడానికి. మరి ఎలారా? నోరు మూసుకొని ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోరా. వాళ్ళ గురించి కూడా ఆలోచించరా. చిచి, అరేంజ్డ్ మ్యారేజా? నేను చేసుకోను. నీ ఇష్టం వచ్చినట్టు చావరా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంతకు ముందులా నీతో పాటు పార్టీలకి, పబ్బులకి, గోవా టూర్లకి తిరగడం నా వల్ల కాదు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు ఫ్యామిలీ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చావరా.
హలో. కలుద్దామని మెసేజ్ వచ్చింది. అవును, నేనే పంపాను. కలుద్దామా? ఓకే, కలుద్దాం. ఎక్కడ కలుద్దాం చెప్పు. గణపతి కాంప్లెక్స్ యూసఫ్ కూడా మార్నింగ్ 9:30. ఓకే 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 కలుద్దాం గణపతి కాంప్లెక్స్. ఎవరు మామ? అదే రా, మొన్న నెంబర్ తీసుకున్నా కదా ఆ అమ్మాయి. అర్రే అప్పుడే పడిపోయిందా? మామ నువ్వు మామూలుడు కదా మామ, ఊళ్ళో నెంబర్ తీసుకోవడం అమ్మాయిని బయట కూడా అయిపోయిందా? ఇంకేముంది మామ, అమ్మాయి రావడం, ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత ఐస్ క్రీమ్లు, ఐమాక్స్లు. కేకరా నువ్వు. మరి ఏమనుకున్నావురా, సిద్ధుగాడంటే మన్మధుడికి మాస్టర్ లాంటోడు. టైం అయిందిరా, తను వెళ్దాం చెప్పారు కదా, వెళ్దాం పదా. కదా ఎక్కడిదిరా నా నెంబర్ నీకు? అది ఎవరిచ్చారు? ఆ రోజు రీఛార్జ్ షాప్లో తీసుకున్నా. అంటే అమ్మాయి నెంబర్ దొరికితే చాలు నీ ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేస్తావా? నేనెవరో అసలు నా పేరేంటో తెలుసారా నీకు? ఏంట్రా ఏంట్రా ఈ మెసేజ్లు? హాయ్, హౌ ఆర్ యూ, లంచ్ చేసావా, బయట ఎండగా ఉంది జాగ్రత్త, వర్షం పడేలా ఉంది గొడుగు తీసుకెళ్ళు, టేక్ కేర్ బంగారం, బై ద వే లవ్ యూ బంగారం. ఏంట్రా ఈ మెసేజ్లు? అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? అసలు నేను ఎలా ఉంటే నీకేంటి, ఏం చేస్తే నీకేంటి? ఏంట్రా నేను నీకు బంగారాన్నా? నేను లంచ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏమన్నా మా నాన్నవా, మా అన్నవా, లేదా నేను పెంచుకున్న పెంపుడు కుక్కవా నా గురించి కేర్ తీసుకోవడానికి? అయినా నీలాంటి ముక్కు మొహం తెలియని అదవులు మెసేజ్లు పెడితే ఎలా ఉంటుంది తెలుసా? కంపరంగా ఉంటుంది. అయినా అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా? మీరు కేరింగ్గా 4 మెసేజ్లు పెట్టగానే మీకు పడిపోయి మీతో పాటు ఐమాక్స్లకి, ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేస్తారనుకుంటున్నారా? మాకు మనసు ఉంటుంది, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపిస్తే ఇప్పుడు చేత్తో కొట్టా, నెక్స్ట్ టైం చెప్పుతో కొడతా. ఏం మామ, ఐమాక్స్కి వెళ్ళారా? నీ మామరా, కాసేపు అక్కడే ఉన్నట్టయితే ఐమాక్స్ కాదు ఐసీయూకి వెళ్ళాల్సి వచ్చేది. కదా అర్రే ఏమైంది మామ, ఏమైంది? హలో హలో, ఇస్ దిస్ శ్రావ్య? అవును. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ కాశీ కన్సల్టెన్సీ. మీ సీవీ చూసాం. రేపు 8:30కి ఇంటర్వ్యూకి రండి. ఓకే సార్. సార్ కానీ రేపు సండే కదా? అయినా మీకు కండక్ట్ చేస్తున్నాం. లొకేషన్ లింక్ పంపుతా, రేపు 8:30 కల్లా వచ్చేయండి.
ఓకే సార్. హాయ్ శ్రావ్య, గుడ్ మార్నింగ్. హాయ్, మీరు పంపించిన లొకేషన్కి వచ్చాను కానీ ఇక్కడ పార్క్ ఉంది సార్. లోపలికి రండి. హాయ్ శ్రావ్య, హాయ్, కమ్ హియర్. దిస్ ఈజ్ మై రెజ్యూమ్. నో అవసరం లేదు. ఆ డీటెయిల్స్ నువ్వు చెప్తుంటే వినాలి. ఐఎమ్ శ్రావ్య ఫ్రమ్ పెదనందిపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్. ఐ హ్యావ్ డన్ మై స్కూల్. నీ ఐస్ చాలా బాగున్నాయి. ఎందుకు ఆపేశారు? కంటిన్యూ. ఐ డన్ మై స్కూల్ ఇన్ విజయవాడ. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఐ డన్ మై బీటెక్ ఇన్ విజయవాడ ఇన్ మార్చ్ 2011. One second. అండ్ బీటెక్ అన్నావు కదా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, అదే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటా అని తెలుసుకుందామని. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రా. ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు? నా కళ్ళు బాగుంటే నీకేంటి, నా గొంతు బాగుంటే నీకేంటి? అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా? రీఛార్జ్ షాప్లో నెంబర్ దొరికితే ఐ లవ్ యూ చెప్తారు, ఇంటర్వ్యూకి వస్తే లవ్ గురించి అడుగుతారు. ఏంట్రా మీరు మారరా? అసలు నీకు లవ్ అంటే ఏంటో తెలుసారా? ఏంట్రా ఇది? నాకు ఇవ్వడానికేనా? ఈ రెండిచ్చి పడేద్దామనే పార్టీకి రమ్మన్నప్పుడే అనుకున్నా, కానీ ఒక్కడైనా సరైనోడు ఉంటాడేమోనని హోప్తో వచ్చా. లోపలికి వచ్చిన తర్వాత నువ్వు కూడా బాగా క్లారిటీ ఇచ్చావు. మగాళ్ళల్లో మగాళ్ళే లేరని. ఏంట్రా ఏం పెట్టావు ఇందులో? వెడ్డింగ్ రింగా? రింగ్ పెట్టి పెళ్లి ప్రపోజల్ కూడా చేయాల్సింది. ఈ పువ్వు ఎందుకు పడేయలేదో తెలుసా? నీ మీద కోపం ఈ పువ్వు మీద చూపిస్తే ఈ పువ్వుని ఇన్సల్ట్ చేసినట్టు. అది నాకు ఇష్టం లేదు. చిన్నప్పుడు ఈ గొట్టాలతో పాటు నా వేళ్లను కూడా తినడానికి ట్రై చేశాను. ఈసారైనా సరిగా తింటామని ఆశిస్తూ ప్రేమతో నీ నాని. నాకు అబ్బా నొప్పిగా ఉందా? పర్వాలేదులే, తిను. రోజు నాకు ఇలానే తినిపిస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మో, మా నాన్న పోలీస్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా?
అయితే నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రామిస్? ప్రామిస్.